రీసెంట్గా మీ ఇద్దరికి మ్యారేజ్ అయింది కాబట్టి మీ ఇద్దరికి బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ న్యూ జర్నీ. ఎంత 3 months అయిందా? 40 days అంతే. నైస్. శ్రీదేవి, నేను నిన్ను ఒక ఆల్మోస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు, ఇయర్ ఆల్మోస్ట్ 6-7 months నుండి ఫాలో అవుతున్నాను అనమాట. ఎంత చక్కగా రీల్స్ చేస్తుంది తను, అసలు యాక్టింగ్ కూడా ఎంత ఈజీ ఉంటుందంటే చాలా అరుదుగా చూస్తాం అనమాట ఫీమేల్ కామెడీ చేయడము, దట్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్గా. నీకు అండ్ నీ యాక్టింగ్ అది బాగా సెట్ అయిందనమాట, అంత కష్టపడుతున్నట్టు ఎక్కడ అనిపించదు. సో నేను 6-7 months నుంచి ఫాలో అయ్యాయి కాబట్టి నీకు నీ వర్క్కి ఆల్ ద బెస్ట్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్. చాలామంది రీచ్ అయ్యారు, తన ప్రతి రీల్ మిలియన్లో వ్యూస్ ఉంటాయి, మీరు వన్స్ ఒకసారి చెక్ చేయొచ్చు. శ్రీదేవి ఏమనొచ్చు, శ్రీదేవి ఎర్రోజు. అండ్ నవీన్ గారి దగ్గరికి వచ్చేసరికి మీ అందరూ చూసే ఉంటారు మిస్టర్ టీ అని. మిస్టర్ టీ ఫౌండరు, చైర్మన్ నవీన్ గారు. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. బిజినెస్ ఎలా ఉంది? సూపర్ గుడ్డా? అండ్ మిస్టర్ టీ అని నేను చాలా చోట్ల చూసాను కానీ ఇప్పుడు ఫ్రాంచైజ్ ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు? 2021 నవంబర్. ఓకే, 2021 నవంబర్. అంటే అంతకుముందు మీరు ఇంటూ బిజినెసా లేకపోతే బిజినెస్? మీరు ఏం చదువుకున్నారు? యాక్చువల్లీ నాది ఇంటర్ కంప్లీట్ అయినప్పటి నుంచి నాది బిజినెస్ అనమాట. నేను ఆఫ్టర్ ఇంటర్ సిఏ చార్టెడ్ అకౌంటెంట్లో జాయిన్ అయ్యాను. ప్యారలల్గా డిగ్రీ పర్స్యూ చేస్తూ సిఏ డిస్కంటిన్యూ చేసి బిజినెస్ మీదకి షిఫ్ట్ అయ్యాను. ఆ టైం నుంచి యాక్చువల్లీ నేను యాక్చువల్లీ ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అనమాట. ఓకే, మీ ఫాదర్ ఫార్మరా? ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కూడా ఫార్మర్సే. సో లైక్ అంటే ఇప్పుడు ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి మనకి ఎడ్యుకేషన్ కి లిటిల్ టఫ్ ఉంటుంది. సో బిజినెస్ అంటే ఇంకా డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి క్యాపిటల్ ఏం లేదనమాట. సో మనకి ఏదైతే స్టడీస్ కోసం ఇచ్చే పాకెట్ మనీ ఉంటుందో వాటిలో నుంచే ఎక్స్పెరిమెంట్స్ అనమాట. 1000-2000 నుంచి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ అనమాట. ఆల్మోస్ట్ 2011లో నేను బిజినెస్ అంటే ఈ ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ చేస్తే నాకు ఒక 4-5 years పట్టింది. నాకు మార్కెట్లో గ్రిప్ దొరికి మంత్లీ ఒక 50,000-1 lakh గెట్ ఇన్ అవ్వడానికి ఒక 4-5 years పట్టింది. ఆఫ్టర్ దట్ నేను నా ఓన్ వెంచర్స్ అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో అనమాట. ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఇండియన్ మార్ట్ చూస్తున్నారు కదా, సేమ్ లైక్ ఇండియన్ మార్ట్ మేము ఒక B2B బిజినెస్ టు బిజినెస్ సర్వీసెస్ది ఒక పోర్టల్ స్టార్ట్ చేసాం అనమాట అప్పట్లో. సో ఎవరైతే ఇప్పుడు స్టార్ట్అప్స్ ఉంటారో స్టార్ట్అప్స్కి ఏదైనా మిషనరీ కావాలన్నా, వాళ్ళకి ఇంకేదైనా నాలెడ్జ్ కావాలన్నా, ప్రొడక్ట్ కావాలన్నా వాళ్ళకందరికి మేము అప్రోచ్ అయిపోయి వాళ్ళకి మేము ఏదైతే వాళ్ళకి మిషనరీ కావాలో అది మేము బయట నుంచి వాళ్ళకి అరేంజ్ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు మనం ఎవరైనా స్టార్ట్అప్ ఉన్నారంటే ఏదైనా ప్రొడక్ట్ కావాలన్నా, మిషనరీ కావాలన్నా డైరెక్ట్ ఇండియన్ మార్ట్లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టుకుంటున్నారు. సో అది స్టార్ట్ చేసాము. ప్యారలల్గా రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్సెస్ చేసాము. అంటే ఇది అని కాదనమాట, ఆల్మోస్ట్ నేను చెయ్యంది లేదనమాట మార్కెటింగ్లో. డిఫరెంట్ చేస్తూ లైక్ అంటే 2018 ఆ టైం వచ్చే వరకల్లా ఏమైందంటే ఈ ఇండియన్ మార్ట్ సర్క్యులేషన్ ఎక్కువైంది. సో ఇండియన్ మార్ట్ సర్క్యులేషన్ ఎక్కువైనప్పుడు అంటే మాకు సెన్స్ అయింది ఏంటంటే సో ఇంకొక 1-2 yearsలో మనం సాచురేట్ అవుతాము, ఎందుకంటే అది MNC కంపెనీ, వరల్డ్ వైడ్ ఉంది అది ఇండియన్ మార్ట్ అనేది. లైక్ అంటే సర్వీసెస్ అనేవి ఉన్నాయి కదా, సో అంత పెద్ద కంపెనీతో మనం పోటీ పడలేమని చెప్పేసి వేరే ఇంకేదైనా మనం ఓన్గా స్టార్ట్ చేసుకుందాం, ఇక్కడ నుంచి మన ఓన్ బ్రాండ్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు 2018లో మేము వర్కౌట్ చేసి 2021 వరకు అంటే ఒక 3 years రీసెర్చ్ తర్వాత 2021లో మేము మిస్టర్ టీ స్టార్ట్ చేయడం జరిగింది. 2021లో. బట్ అది స్టార్ట్ చేసే నా కెరీర్ స్టార్ట్ అయింది 2011. సో డిఫరెంట్ జర్నీస్ చేస్తూ 2008లో మా ఓన్ బ్రాండ్ స్టార్ట్ చేయాలనే దగ్గర మళ్ళీ టర్న్ తీసుకుంది. అక్కడి నుంచి మేము మళ్ళీ గ్రౌండ్ వర్క్ చేస్తే 2021లో మిస్టర్ టీని ఎస్టాబ్లిష్ చేసాం. ఇప్పుడు మీరు అన్నారు కదా అంటే తక్కువ క్యాపిటల్ ఉండేది, ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం, ఎక్కడ భయం లేదా? ఇంత జనాభా, ఇంత కాంపిటీషన్, నేను అసలు నిలబడగలనా, నా బిజినెస్ నిలబడగలదా అని ఎక్కడ డౌట్ రాలేదా? అంటే నేను ఎప్పుడు కూడా పక్క వాళ్ళ చూడలేదు, వాళ్ళ చూస్తే నేను భయపడాలి కదా. నేను ఎంతసేపు నేను చేస్తున్న వర్క్ మీదనే ఫోకస్ చేశాను. సో నేను ఏం చేయాలనుకుంటున్నాను, అది ఎలా చేయాలి, ఇంకెలా చేస్తే బెటర్ రిజల్ట్ వస్తుంది, కంప్లీట్గా దాని మీదనే ఫోకస్ చేసేవాడిని. సో నాకు అది ఎప్పుడు అంటే ఎప్పుడైతే కంపారిజన్ చేసుకుంటామో మీరు అన్న ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ మేము ఎప్పుడు కూడా కంపారిజన్లో లేము.
బట్ బిజినెస్ అంటేనే కంపారిజన్స్ వస్తాయి కదా, వాళ్ళది ఎంత పర్ఫామ్ చేస్తుంది, ఎలా పర్ఫామ్ చేసింది, ఎప్పుడు సెట్ బ్యాక్స్ వచ్చాయి, మనం ఎక్కడ జాగ్రత్త పడాలి అన్న కంపారిజన్ అయితే కంటిన్యూస్గా ఉంటుంది కదా బిజినెస్ అన్న తర్వాత. యా, అంటే మనం ఇచ్చే సర్వీసెస్లో ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది బెస్ట్ అవుట్పుట్ మనం ఇవ్వగలిగామంటే మనకు ఆ కంపారిజన్ కూడా అవసరం లేదన్నమాట. ఓకే. ఇప్పుడు కాంపిటేటర్స్ ఎనీ ప్రోడక్ట్కి ఉంటారు. సో కాంపిటేటర్స్ గురించి మన ప్రోడక్ట్ ఎప్పుడైతే స్టాండర్డ్ ఉండదో కాంపిటేటర్స్ గురించి మనం ఫియర్ అవ్వాలి. మన ప్రొడక్ట్ మీద మన ప్రొడక్ట్ స్టాండర్డ్స్ మీద మనకి ఎప్పుడైతే కాన్ఫిడెంట్ ఉంటుందో మనం ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు కాంపిటేటర్స్ గురించి. అండ్ మిస్టర్ టీ అనేది అంటే అప్పటికే ఆ ఫీల్డ్లో చాలా మంది ఉన్నారు, ఇరానీ చాయ్వి వీళ్ళందరూ అంటే టాప్ పర్ఫార్మర్స్ అనమాట ఆ ఫీల్డ్లో. మీరు ఎలా సస్టైన్ అవ్వగలరు, ఇంత ఫ్రాంచైజ్ ఎలా బిల్డ్ చేయగలరు అనుకున్నారు? అంటే సింపుల్ థింగ్ అండి, నేను ఫస్ట్ నుంచి అయినా కానీ నేనేం చేయాలనుకుంటున్నాను మాత్రమే చూస్తాను. సో పక్క వాళ్ళు ఎంత చేశారు, వాళ్ళు ఎంత హైట్స్లో ఉన్నారు, వాళ్ళు ఎంత సక్సెస్ ఉంది, నేను పక్క వాళ్ళది ఎప్పుడూ చూడలేదన్నమాట. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే లైక్ అంటే సింపుల్, ఇప్పుడు నేను 2021లో మిస్టర్ టీని స్టార్ట్ చేశాను. అంటే 3 years ముందు నుంచి దానికి రీసెర్చ్ చేశాను. నేను స్టార్ట్ చేసేటప్పటికి యాజ్ యూ సెడ్ ఒక 100 కంపెనీస్ ఉన్నాయి, టీ ఫ్రాంచైజ్ కంపెనీస్ 100s ఉన్నవి. అండ్ అవుట్లెట్స్ కూడా త్రూ అవుట్ ఏపీ అండ్ తెలంగాణ కలిపి ఒక 500-600 ఫ్రాంచైజెస్ డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ మీద ఉన్నవి. సో ఆ టైంలో నేను స్టార్ట్ చేసిన రోజు నా ముందు ఉన్నది ఒకటే క్వశ్చన్ అనమాట, ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణ పాపులేషన్లో నాకు ఒక 500 people నా థాట్ ప్రాసెస్ సింక్ అయ్యి, అంటే నా థాట్ ఏదైతే ఉందో నాతో సింక్ అయ్యి వచ్చే వాళ్ళు ఒక 500 people నాకు దొరకరా? సింపుల్, నాకు టోటల్ అవసరం లేదు, క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అంటే ఇన్వెస్ట్మెంట్ గా మీతో సపోర్ట్ చేయడానికి, ఫ్రాంచైజ్ తీసుకోవడానికి. ఓకే ఓకే. పక్క కంపెనీ గురించి నేను ఆలోచించట్లేదు. ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణలో క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ ఉంది, అవుట్ ఆఫ్ క్రోర్స్ నా ఫ్రాంచైజ్ కాన్సెప్ట్ నచ్చే వాళ్ళు 500 people నాకు దొరకరా? నేను సెల్ఫ్ క్వశ్చన్ అది చేసుకున్నాను. సో నాకు దొరుకుతారని కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది కాబట్టి నేను ఫార్వర్డ్ అయ్యాను. సో మీదంతా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ మీరు దిగి అక్కడ దెబ్బలు తిరిగి లేదా పడి లేచి నేర్చుకున్నదే అంతా. దట్స్ అమేజింగ్. మీకు ఎంతమంది సిబ్లింగ్స్? మీరు ఒక్కరేనా? నేను, మా యంగర్ బ్రదర్ ఉన్నారు. ఓకే. తను హీ ఈజ్ ఆల్సో ఇంటూ బిజినెస్? హీ ఈజ్ పర్సూయింగ్ CA. ఓకే. యా. అసలు మీ ఇద్దరు ఎలా కలిసారు అసలు? మీరేవో టోటలీ ఆంట్రప్రెన్యూర్, తన థాట్స్ కూడా వింటుంటే హీజ్ అంటే వెరీ మచ్ అంటే తన మీద తనకి కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంది. అండ్ ఎక్కువ కాదు, కరెక్ట్గా ఉంది, ఎక్కువ అనకూడదు, దట్స్ నెగిటివ్ వర్డ్, కరెక్ట్గా ఉంది. అండ్ తను కింద నుంచి మొత్తం తనే బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ మీ గురించి చాలామందికి ఇంకా తెలియదు. ఐ డోంట్ థింక్ మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూ ఇచ్చారా? ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చాను అంతే. ఓకే. సో మీరు ఎలా కలిసారో ఒక్కసారి చెప్దాము, ఒకసారి చెప్పండి. దానికి ముందు మీ గురించి ఒక్కసారి చెప్పండి. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సింగ్తో పాటు మీరు మధ్యలో ఏదో జాబ్ చేసినట్టయితే రీల్స్ ద్వారా అర్థమైంది. మధ్యలో కాదు, అసలు నా బేసిక్ ప్రొఫెషనే నేను IT జాబ్ అనమాట నాది. ఈ రీల్స్ అనేది ఖాళీ టైంలో రీల్స్ ఏదో టైం పాస్ కి చేసేదాన్ని. సో మల్టిపుల్ వేస్ లో ట్రై చేసేదాన్ని. కామెడీకి నేను సింక్ అవుతా అన్న విషయం నాకే తెలియదు అసలు. ఓకే. సో అట్లా ట్రై చేశాను, సింక్ అయింది, ఆపర్చునిటీస్ వచ్చాయన్నమాట. సో యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళాను అట్లా, అంతే. నేను ఎప్పుడు ఆపర్చునిటీస్ని వెతుక్కుంటూ వెళ్ళలేదు. మూవీ ఆపర్చునిటీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ, షోస్ కానీ. జబర్దస్త్ లో కూడా చేశారు కదా? జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ. సో ఆ ఆపర్చునిటీస్ వచ్చాయి, యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అట్లా. నైస్. ఎక్కడ జాబ్ ఇప్పుడు కరెంట్ మీరు జాబ్ చేస్తున్నారా? క్విట్ చేసేసాను. ఇప్పుడు క్విట్ చేసేసారు. ఎక్కడ ప్రాపర్ ఎక్కడ మీది? ఇక్కడ హైదరాబాద్. నేనైతే బోర్న్ అండ్ బ్రాట్ అప్ హైదరాబాదే. ఫాదర్ వాళ్ళది వచ్చేసి వరంగల్. మీది నల్గొండ, బట్ 2011 నుంచి సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఓకే, నైస్. ఇప్పుడు మీ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడే ఉన్నారు? ఇక్కడే, అంటే పేరెంట్స్ ఫ్యూ డేస్ ఇక్కడ ఉంటారు, ఫ్యూ డేస్ అక్కడ నేటివ్ ప్లేస్ లో ఉంటారు.